హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్కమింగ్ ప్రోమోలో అయితే నిషా తండ్రి ఇద్దరు కూడా ప్రేమ్ శ్రీమంతుల్లో చేసిన గొడవ గురించి తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి రోజా వచ్చి, మీరు ఇలా బాధపడుకుంటూ కూర్చుంటే ఎలా? ప్రేమ్పై మనం ఎలాగైనా కేసు వేయాలి, కోర్టు మెట్లు ఎక్కించాలి, ప్రేమ్ని మనం ఇలా వదిలేయకూడదు అని కోపంగా అంటూ ఉండేసరికి వెంటనే మినిస్టర్ కూడా, అవును రోజా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, ఎలాగైనా ప్రేమ్పై నేను కేసు వేసి నోటీసులు ఇప్పుడే ఇంటికి పంపిస్తానని చెప్పి నోటీసులు ప్రేమ్కి పోస్ట్ ద్వారా పంపిస్తాడు. తర్వాత వెంటనే పోస్ట్ మ్యాన్ ఒక అతను వచ్చి, సార్ పోస్ట్ వచ్చింది, మీకు కోర్టు ద్వారా ఒక లెటర్ వచ్చిందని చెప్పడంతో ప్రేమ్ వచ్చి ఆ లెటర్ని తీసుకొని ఒక్కసారిగా ఓపెన్ చేసి చదివి షాక్ అవుతూ ఉంటాడు. అప్పటికే హాల్లో రమాదేవి, హర్ష, చందు ముగ్గురు కూడా ఉంటారు. చామ్ కూడా హాల్లో ఒక గ్లాస్ టేబుల్ని క్లీన్ చేస్తూ తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి ప్రేమ్ బాబు లెటర్ చూసి అంతలా షాక్ అవుతున్నాడు ఏంటి అని వెంటనే ఆ పని విడిచిపెట్టి ప్రేమ్ బాబు దగ్గరికి వచ్చి, ఒక్కసారి ఆ లెటర్ నాకు కూడా ఇవ్వండి బాబు అని ఆ లెటర్ని తన చేతిలోకి తీసుకొని అదంతా చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత వెంటనే హర్ష వాళ్ళ వైపు చూస్తూ, ప్రేమ్ బాబు మీద నిషా అమ్మగారు కేసు పెట్టారు. తనకి ఇష్టం లేకపోయినా ప్రేమ్ బాబు బలవంతంగా నిషా అమ్మగారిని ఇబ్బంది పెట్టినట్లు ప్రేమ్ బాబు మీద కేసు పెట్టారు. రేపు కోర్టుకు రమ్మని నోటీసులు కూడా పంపించారని చామ్ చెప్తూ ఉంటుంది. ఆ మాట విని హర్ష, చందు ఒక్కసారిగా షాక్ అవుతుంటే రమాదేవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. రోజా కూడా ఎస్, వీళ్ళకి ఇలాగే జరగాలని తన మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ప్రోమోలో నిషా పెట్టిన కేసు నుంచి ప్రేమ్ బాబు వాళ్ళు ఎలా తప్పించుకుంటారు, ఎలా సేవ్ అవుతారు అనేది నెక్స్ట్ ప్రోమోలో చూద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.